సాధించిన విజయం కన్నా నిజం ద్వారా పొందిన ఓటమి గొప్పది. అతడు తన కళ్ళతో పలకరించాడు. ఆమె తన నవ్వుతో సమాధానం చెప్పింది. రాత్రి ఇద్దరి మధ్య జరగబోయే శృంగారానికి ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం, ఇప్పటికీ ఎప్పటికీ. రాత్రి చాలా అందమైనది. కొన్నిసార్లు కలల చుట్టూ, కొన్నిసార్లు కన్నీళ్ల చుట్టూ తిరుగుతుంటుంది. గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతాడు. పనితనం లేని పాలకుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు. మానవత్వం లేని పాలకుడు మతాలను రెచ్చగొడతాడు. వెళ్లే దారి మంచిది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా ఏం ప్రయోజనం ఉండదు. అదే మంచిదైనప్పుడు వేసే ప్రతి చిన్న అడుగు సరైన గమ్యాన్ని చేరుస్తుంది. ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. ప్రేమ, నమ్మకం కలిసి ఉండవేమో ఒకదానితో మరొకటి. పేదవాడు ముందు వరుసలో కూర్చునేది ఒక్క సినిమా థియేటర్లోనే. భార్య బాధ్యతలను పెంచేది కాదు, బంధాలను పెంచేది. భార్య భర్తల బంధం భారము అని అనుకోకు, ప్రేమ అని అనుకో. జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కోపం, ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండవు. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడ్డట్లు తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు గనుక. వీటితో జాగ్రత్త సుమా. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బతికి ఉన్న శిలను చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం. కొన్ని మౌనాల వెనుక బాధ ఉన్నట్టే కొన్ని దూరాల వెనుక చెప్పలేనంత ప్రేమ దాగి ఉంటుంది. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. ఎంత అందంగా విచ్చుకున్న పువ్వు అయినా సాయంకాలానికి వాడిపోక తప్పదు. మనిషి జీవితం కూడా అంతే. ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో బాధ్యతలో తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు. జీవితంలో ఎవరిని కలవాలో కాలం నిర్ణయిస్తుంది. నువ్వు ఎవరితో ఉండాలో నీ మనసు నిర్ణయిస్తుంది. నీతో ఎవరు ఉంటారు అనేది మాత్రం నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. చెడు ఉద్దేశం మీకు ఎప్పటికీ మంచి ఫలితాలను ఇవ్వదు. నీకొచ్చిన కష్టాన్ని నీ తోటి వారితో పంచుకుంటే నీకు ఓదార్పు మాత్రమే దొరుకుతుంది. అదే దేవునితో చెప్పుకుంటే పరిష్కారం కూడా దొరుకుతుంది. ఒక ఆడది ప్రేమిస్తే అమ్మ కూడా గుర్తురానంతగా ప్రేమిస్తుంది. అదే ఆడది ద్వేషించడం మొదలు పెట్టిందంటే మళ్ళీ ఆమె ప్రేమను పొందడానికి మరో జన్మ కూడా సరిపోదు. నాది కాని దానికోసం నేనెప్పుడూ ఆశించను. నాదైతే నేను ఎప్పుడూ వదులుకోను. ఒకరితో నన్ను నేను పోల్చుకోను. ఒకరికి నచ్చినట్టు నేను ఉండను. ఒకరి కోసం నన్ను నేను మార్చుకోను. నేనెప్పుడూ నాలాగే ఉంటా. నిజం కఠినంగా ఉన్నా నిజమైన బంధాలు విడిపోవు. అబద్ధం అందంగా ఉన్నా అది బయటపడిన రోజు ఏ బంధము నిలబడదు. నమ్మకం అనేది చాలా విలువైనది. అది పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రమ్మన్నా రాదు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మనం వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎంతసేపు మనమే కావాలి అనుకుంటే సరిపోదు. అవతలి వారు కూడా అనుకోవాలి మనమే కావాలని. రాత రాసి ఉండాలి, గీత రాసి ఉండాలి అంటే ఈ రోజుల్లో కుదరదు. కష్టపడితేనే ఏదైనా.
కొంతమంది మగాళ్ళకి తన అక్క అమ్మ అంటే ఇష్టం, కానీ తనతో జీవితాంతం కలిసి బ్రతకడానికి వచ్చిన భార్య ఎప్పటికీ సులకనే. ఒక గొప్ప ఆశయంతో ముందుకు కదులు. ఏదో ఒక రోజు నీ గమ్యానికి దారి చూపించే అద్భుతం జరుగుతుంది. గొప్పతనం వేసే బట్టల్లోనూ ఖర్చు పెట్టే డబ్బులోనూ ఉంటుంది అనుకునేవారు ఎప్పటికీ మనిషి విలువ డబ్బుతోనే లెక్కిస్తారు. మనసు లేని మనిషిగా ఉండిపోతారు. కొన్ని ఎలా ఉంటాయి అంటే, ఒక్కరోజు కలవడం కోసం కొన్ని నెలలు వేచి ఉండాల్సి వస్తుంది. నాకు ఎలా మాట్లాడాలో తెలియదు, కానీ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా ప్రవర్తించే గుణం అయితే నాకు లేదు. 1000 సంతోషాలు గుండెలోని ఒక్క బాధను చెరపలేవు, కానీ ఒక్క బాధ మనసులోని 1000 సంతోషాలని చెరిపేస్తుంది. డబ్బు, పరపతి, అధికారం, అద్దె ఇల్లు వంటివి ఎప్పటికీ మనతో ఉండవు. మంచితనం, చిరునవ్వు, ప్రేమ, సొంత ఇల్లు వంటివి ఎప్పుడూ మనతోనే ఉంటాయి. మనసు మంచిగా ఉంటే చాలు. ప్రయాణపు మార్గంలో ఎవరితోనైనా మాటలు కలపవచ్చు. ఏ భర్త దగ్గర నుండి అయినా తమ భార్య ఆస్తి, బంగారం, హోదా, పలుకుబడి ఇవన్నీ ఏమీ ఆశించదు. ప్రతి భార్య భర్త దగ్గర నుండి ప్రేమని మాత్రమే ఆశిస్తుంది. నాతో ప్రేమగా ఉంటే చాలు అని అనుకుంటుంది. కష్టం అనిపించినా కొన్నింటికి దూరంగా ఉండాలి. తప్పదు కదా, కోరి తెచ్చుకున్న బాధ ఇది. లక్షలు ఉంటే ఏమి, మంచి లక్షణాలుండాలి. కోట్లు ఉంటే ఏమి, కోట లాంటి మనసు ఉండాలి. నీ దగ్గర ఉన్న రూపాయి, నీకు ఉన్న రూపము ఏది శాశ్వతం కాదు. అటు తల్లిని ఇటు భార్యని బ్యాలెన్స్ చేయటం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటివి కొందరికే సాధ్యం. ఒంటరిగానే పుట్టావు, ఒంటరిగానే పోతావు. ఒంటరిగా బతకలేవా? మీ గెలుపు వార్త తెలిసి కూడా శుభాకాంక్షలు తెలపని వారికి, మీ అనారోగ్యాన్ని గమనిస్తూనే క్షేమాన్ని అడగని వారికి మీ ఆత్మీయుల జాబితాలో ఎప్పటికీ చోటివ్వకండి. ఎవరు ఎంత చెప్పినా అనుభవిస్తే తప్ప అర్థం కావు కొన్ని. ప్రపంచం మొత్తం నిన్ను ఎదిరించిన, పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా మారినా నువ్వు అంగీకరిస్తే తప్ప ఎవ్వరూ నిన్ను ఓడించలేరు. అనాథన అయ్యుంటే హాయిగా చనిపోయేవాడిని. అందరూ ఉన్నారు కాబట్టే ఆలోచించాల్సి వస్తుంది. ఇక్కడ డబ్బు తప్ప మిగతావన్నీ అబద్ధాలే. నువ్వు ఒక్క డబ్బు సంపాదించు చాలు. నీ కంటికి కనపడనివి కూడా నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తుంది ఈ దునియా. నాన్న విలువ నాన్న ఉన్నవారికన్నా ఆయన లేని ఆడపిల్లకే తెలుస్తుంది. ఇప్పుడున్న కాలంలో తండ్రి లేని ఆడపిల్లగా ఉండడం చాలా కష్టం. మనిషికి కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు. నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకవచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బతికున్న శవాన్ని చేస్తుంది. కొన్ని మౌనాల వెనక బాధ ఉన్నట్టే కొన్ని దూరాల వెనక చెప్పలేనంత ప్రేమ దాగి ఉంటుంది. చాలామంది తమకు తెలిసిందే నిజమని వాదిస్తారు. ఒకవేళ అది అబద్ధమని తెలిస్తే ఇంకా గట్టిగా వాదిస్తారు, వాళ్ళ మాట ఎలాగైనా నెగ్గించుకోవాలని. స్త్రీ 100 మంది మగాళ్లను చెడగొట్టగలదు, కానీ 100 మంది చెడిపోయిన మగాళ్ళు కలిసి కూడా ఒక్క మంచి స్త్రీని చెడగొట్టలేరు. స్త్రీ శక్తి అంటే ఇదే. మన అనుకునే వాళ్ళందరినీ దూరం చేసుకుని గెలిచే గెలుపు కంటే ఓడిపోయిన అందరి ప్రేమను గెలుపొందడం మంచిది. తలరాతకు తలవంచకండి, చివరి వరకు పోరాడండి. విలువైన వారితో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు వద్దు అనగానే ఆగిపోవడానికి నాది ఆకర్షణ కాదు, ప్రేమ. అబద్ధం దర్జాగా బతికి
ఏదో ఒక రోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బతుకుతుంది. చెప్తేనే తెలిసేది ఇష్టం. చెప్పాలనుకున్నా చెప్పలేనిది, చెప్పకపోయినా తెలిసేదే ప్రేమ. పేదవాడు ధనం కోసం చూస్తాడు, ధనికుడు స్వర్గ సుఖాల కోసం చూస్తాడు. కానీ జ్ఞాని ప్రశాంతత కోసం చూస్తాడు. జీవితం నిజాయితీపరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. కష్టంగా ఉన్నా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. మనిషి బలానికి బలహీనతకు కారణం బంధం. బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడతాడు. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తుడవుతాడు. నింద వస్తే తిరిగి నిందించడం ద్వారాను, దెబ్బకు దెబ్బతోనూ ఏమీ సాధించలేము. ఓర్చుకోవాలి. ఎంతగా ఓర్చుకోవాలంటే నీ ఓర్పు నిన్ను బాధించిన వారికి ఆపుకోలేని బాధను కలిగించి తన తప్పును ఒప్పుకొని వారే నిన్ను క్షమాపణ అడిగే వరకు ఓర్చుకోవాలి. అదుపులేని ఆలోచనలు, తీర్చలేని అప్పులు, నిద్రపోని రాత్రులు, మోయలేని బాధ్యతలు, ఆగిపోని ప్రయత్నాలు, ఫ్యామిలీ కోసం పక్కన పెట్టిన ఆశయాలు, సర్దుకుపోతూ బ్రతుకుతున్న జీవితాలు ఈ మధ్యతరగతి జీవితాలు. మన కలల కోసం మనం కష్టపడకపోతే వేరెవరో కలల కోసం మనం కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు సోమరితనంతో ఉంటే లైఫ్ లాంగ్ సర్దుకుపోతూ బ్రతకాలి. గుర్తుపెట్టుకో. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. చేయగలిగే శక్తి ఉన్నవాడి కంటే చెయ్యాలనే కోరిక ఉన్నవాడు ఎక్కువ చేయగలుగుతాడు. లాక్కొని తినేవాడికి ఎప్పటికీ కడుపు నిండదు. పంచుతూ తినేవాడికి ఎప్పటికీ ఆకలి ఉండదు. ఈదగలిగినోడిని, ఎదుర్కోగలిగినోడిని మాత్రమే రేపటి రోజు ఎదురేగి మరీ స్వాగతిస్తుంది ఈ లోకం. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. గుర్రం ఎగరొచ్చు, అద్భుతం జరగొచ్చు. మాతృత్వం కూడా ఓ ఉద్యోగం అయితే ఈ ప్రపంచంలో అత్యధిక జీతం అమ్మకే ఇవ్వాలి. ఒకరి పతనాన్ని నువ్వు కోరితే నీ పతనాన్ని ప్రకృతి కోరుతుంది. నువ్వు ఎంత బలవంతుడు అయినా కాలానికి బలహీనుడివే. కాలం అందరికీ సమాధానం చెప్తుంది. ఎవరిని ఎక్కువగా నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువవుతావు. భార్య భర్తకు అద్దం లాంటిది. భర్త నవ్వితే భార్య నవ్వుతుంది. భర్త ఏడిస్తే భార్య కూడా ఏడుస్తుంది. భార్యను తిట్టినా తిరిగి తిట్టలేదు, కొట్టినా తిరిగి కొట్టలేదు. భర్త కోపతాపాలకు భార్య హృదయమనే అద్దం పగిలిపోతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకొని బతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. నవ్విన వాడిని, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. బంధం గొప్పదా లేక బాధ్యత గొప్పదా అని ఆలోచిస్తే బంధం కంటే బాధ్యత గొప్పది అనిపిస్తుంది. సుడిగుండంలో చిక్కుకున్నా, నడి సముద్రంలో మునుగుతున్నా, ఎంతటి కష్టంలో ఉన్నా భరించు. తప్పక నీకు సంతోషకరమైన రోజులు వస్తాయి. నీ ఓర్పుకు పెట్టే పరీక్షలో గెలుపు నీదే కావాలి. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయే వానికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. మనం బ్రతికే ప్రతి క్షణం మనల్ని ప్రేమించే వాళ్ళతో బ్రతకడమే జీవితం. ఎందుకంటే మనం మరణించాక ఈ జీవితమే వారికి జ్ఞాపకం. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే. ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం
పొదుపు ఖాతాలో వేసినట్టే. ఆపద సమయంలో ఆదుకుంటుంది. బాధ్యతలు మోయటం అంత ఈజీ కాదు. ఖాళీగా కూర్చొని తినే వాళ్ళకి అవి అర్థం కావు. మోసేది ఒకడు, కానీ జడ్జి చేసేవాళ్ళు కోకొల్లలు. అనవసర బంధాలను తుంచుకోవాల్సిందే. భారం అనుకున్న రాబందులను దూరం పెట్టాల్సిందే. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది, నేడు నీదిగా అయ్యింది, రేపు వేరొకరిది సొంతమవుతుంది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. విలువలతో కూడిన విద్య, సంస్కారం నేర్పే గురువులు, సంస్కృతిని అలవరిచిన తల్లిదండ్రులు, మంచి వైపు నడిపే స్నేహితులు ఉంటే ఏ వ్యక్తి జీవితమైనా ఉన్నత శిఖరాలకు చేరుతుంది. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్క చెయ్యకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. గెలవాలన్న తపన బలంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు. నీకు నచ్చని పుస్తకంలో మొదటి పేజీలా నేను, నాకు ఇష్టమైన పుస్తకంలో చివరి పేజీలా నువ్వు తెరవవు, నేను ముయ్యలేను. సినిమా బడ్జెట్ పెరిగిందని టికెట్ రేట్లు పెంచుతున్న ప్రభుత్వాలు, వ్యవసాయ ఖర్చులు పెరిగాయని పంటకు రేట్లు ఎందుకు పెంచడం లేదు? బలవంతపు బంధాలు, భావోద్వేగపు జీవితాలు, ఎవరికీ చెప్పుకోలేని ఏడుపులు, నవ్వును నటిస్తున్న ప్రాణాలు, అన్నింటినీ వదిలేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు, ఎటూ తేల్చుకోలేని సంఘర్షణలు. అంతే కొన్ని బ్రతుకులు. జీవితం, స్వప్నాలు రెండూ నీవే అయినప్పుడు వాటిని సాకారం చేసుకోవలసిన బాధ్యత కూడా నీదే. ఉన్నంతలో బతికేవాడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. గొప్పలకు పోయేవాడు పక్కదారులు పట్టిపోతాడు. నవ్వడం మాత్రం నేర్చుకోండి. ఏడవడం మనతో ఉన్నవాళ్ళు ఎలాగైనా నేర్పుతారు. ఇవాళ నిన్ను కింద పడేసిన జీవితమే రేపటి రోజున నువ్వు పైకి లేచి ఎలా నిలబడాలో కూడా నేర్పిస్తుంది. కావలసింది అంతా కాస్త ఓపిక మాత్రమే. జీవితంలో భయపడాల్సిన, బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. దానిని అర్థం చేసుకోవడమే ముఖ్యం. జీవితంలో నమ్మకపోతే పూర్తిగా నమ్మకూడదు, పూర్తిగా నమ్మితే సందేహించకూడదు. మనుషులు దూరమైనంత తొందరగా జ్ఞాపకాలు దూరం కావు. ఆయన్ని మార్చలేము అని గ్రహించిన భార్య, తనతో మాట్లాడి గెలవలేము అని గ్రహించిన భర్త కలిసి బ్రతకడమే గొప్ప దాంపత్యం. కొన్ని జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే కంటిలో చెమ్మ, పెదాలపై చిరునవ్వు ఒకేసారి పుట్టిస్తాయి. మనసుని బాధించినా ఓదార్చినా మనలో భాగమైపోతాయి. దరిద్రం అనేది శరీరంలో పొట్టలాంటిది, వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. అదే ఐశ్వర్యం నెత్తి మీద జుట్టు లాంటిది, కావాలన్నా ఉండదు, రాలిపోతూ ఉంటుంది. స్త్రీ యొక్క ఏకైక ఆస్తి అందం. ఆ ఆస్తిని అనుభవించడానికి కొంతమంది మగాళ్ళు పెట్టే పేరే ప్రేమ. ఒక మూర్ఖుడితో వాదించకండి. అక్కడ ఇద్దరు ఉన్నారని తెలిసిపోతుంది అందరికీ. డబ్బు కంటే ఎక్కువగా శరీర ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే శరీరం ఆరోగ్యం పాడైన తర్వాత డబ్బు కూడా దానిని తిరిగి రక్షించదు. జీవితంలో ఎవరినైనా మన అని గుడ్డిగా నమ్మకు. నిజాయితీగా బ్రతకడానికి ఇది మన తాతల బతికిన రాతి యుగం కాదు, కల్తీ మనుషులు బ్రతుకుతున్న కలియుగం. జీవితంలో కోపం కలిగి ఉండటం ఎప్పుడూ ఏదో ఒక నష్టాన్ని కలిగిస్తుందే తప్ప ఎప్పటికీ జీవితానికి మేలు చేయదు. విద్య, వివేకం, పరిజ్ఞానం అనేవి బావిలో నీళ్లు లాంటివి. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. ఫాస్ట్గా అనండి చూద్దాం. శత్రువు నోరు విప్పకుండా చేయగల బలం, బలగం
అధికారం నాకు ఉన్నప్పటికీ అతను తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను నేను హరించను. చివరికి అతని మాటలు నాపై విమర్శలైనా సరే. అదే ప్రజాస్వామ్యం. ప్రేమించడం మాత్రమే సరిపోదు, ప్రేమను చూపించడం కూడా తెలియాలి. అప్పుడే అవతలి వాళ్లకు చేరుతుంది. నీళ్లు నిత్యవసరం, అల్లుడు అత్యవసరం, మరదలు మరీ అవసరం, తొండకి తోడు అవసరం, కొండకి కోతి అవసరం, ఎండకి నీడవసరం, ఈ దేవదాసుకి దేవి అవసరం. నువ్వు నాకెన్ని అబద్ధాలు చెప్పినా నిజాలు తెలుస్తూనే ఉన్నాయి. కోల్పోయేది నువ్వు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని. ఉద్యోగం లేని కొడుకు, పెళ్ళయి అలిగి ఇంటికొచ్చిన కూతురు 2 రోజులు మంచిగా అనిపించినా 3వ రోజుకు బరువుగానే అనిపిస్తారు. కూతుర్ని వెనకేసుకు రావడంలో ఎప్పుడూ ముందుండే తండ్రి కొడుకుని ముందుకు నడిపించడంలో ఎప్పుడూ వెనకే ఉంటాడు. మూర్ఖులతో ఎప్పుడూ కలహానికి దిగవద్దు. పిచ్చి కుక్కకు ఎదురెళ్ళి కరిపించుకోవడం కన్నా తప్పుకోవడం మంచిది. ఇతరుల కంటే గొప్పగా ఉండాలని ప్రయత్నించకు, నిన్నటి కంటే మెరుగ్గా ఉండాలని ప్రయత్నించు. అబద్ధం ద్వారా సాధించిన విజయం కన్నా నిజం ద్వారా పొందిన ఓటమి గొప్పది. అతడు తన కళ్ళతో పలకరించాడు, ఆమె తన నవ్వుతో సమాధానం చెప్పింది. రాత్రి ఇద్దరి మధ్య జరగబోయే శృంగారానికి. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం, ఇప్పటికీ ఎప్పటికీ. రాత్రి చాలా అందమైనది. కొన్నిసార్లు కలల చుట్టూ, కొన్నిసార్లు కన్నీళ్ల చుట్టూ తిరుగుతుంటుంది. గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతాడు. పనితనం లేని పాలకుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు. మానవత్వం లేని పాలకుడు మతాలను రెచ్చగొడతాడు. వెళ్లే దారి మంచిది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా ఏం ప్రయోజనం ఉండదు. అదే మంచిదైనప్పుడు వేసే ప్రతి చిన్న అడుగు సరైన గమ్యాన్ని చేరుస్తుంది. ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. ప్రేమ, నమ్మకం కలిసి ఉండవేమో ఒకదానితో మరొకటి. పేదవాడు ముందు వరుసలో కూర్చునేది ఒక్క సినిమా థియేటర్లోనే. వయస్సు చేసిన తప్పుకి మనసు బాధపడుతుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. బంధం అన్నీ బాగున్నప్పుడు మనతో ఉండేది కాదు, మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడేది. కొంతమంది విషాదంలో జన్మించవచ్చు. ఎవరు ఎలా జన్మించినా వారి బ్రతుకు మాత్రం వారి నడవడిక మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అప్పు చేస్తే కాని తెలియలే నా ఇంటికి నేనే అతిథి అవుతానని. నా అనేవారు ఎందరున్నా భర్త అనేవాడే స్త్రీకి బలం. నిన్ను నమ్మించేవాళ్ళు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేది భార్య. వదులుకోవటం ఎంతసేపు క్షణం పట్టదు, కానీ పట్టుకోవాలంటేనే దమ్ముండాలి. మనిషి కోరికలకు బానిసైతే అదే పతనానికి మూలం. ప్రేమ ఎంత విలువైనదంటే ఉన్నప్పుడు కనుక్కోలేనంత, లేనప్పుడు కొనుక్కోలేనంత. గుడిలో ఉన్న హుండీలో డబ్బులు వేయడం కన్నా బయట ఉన్న యాచకుడికి 10 రూపాయలు ఇచ్చి చూడు, నువ్వే అతనికి దేవుడివి అవుతావు. మనసులో ఆత్మగౌరవం, విశ్వాసం, ధైర్యం ఉన్నప్పుడు జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మెచ్యూరిటీ ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, జీవితంలో పోరాడిన రోజులు, చుట్టూ ఉన్నవాళ్ళు నేర్పిన పాఠాల నుంచి వస్తుంది. ఆస్తులు కూడబెట్టుకున్నంత మాత్రాన శ్రీమంతులు కాలేరు. గుడిసెలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళు కారు. ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేసే మనసున్న ప్రతి ఒక్కరూ శ్రీమంతులే. మనం తినే అన్నం అది నీ కంచంలోకి రావడానికి
అన్ని కులాల వారు కష్టపడితేనే వచ్చింది. క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే మెతుకు కూడా ముట్టుకునే హక్కు నీకు లేదు. చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, అదే కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. అదే కంటికి చేతికి ఉన్న అనుబంధం. బిడ్డల కోసం తల్లి తినకుండా ఉండొచ్చు, కానీ బిడ్డల వల్ల తినలేని పరిస్థితి ఎప్పటికీ ఎవరికీ రాకూడదు. చదువుకునే కొడుకు కన్నా చదువులేని నాన్నకే చదువు విలువ బాగా తెలుసు. అందుకే కష్టపడుతూ చదివిస్తాడు, కష్టపడి చదువు అని చెబుతాడు. జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం, నీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడుతూ ఆనందంగా జీవించు. నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు నీరే అలలై ఎగిసి పడుతున్నప్పుడు నీ రాత ఇంతే అని నిన్ను హేళన చేసిన వాళ్లకు నీ సామర్థ్యాన్ని గురించి తెలిపే శక్తి నీలోనే దాగి ఉంటుందని నిరూపించు. జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. అసూయ, అహంకారం రెండు ఒక రకమైన వ్యాధి లాంటివే. ఇవి ఉన్నవారు వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. ఈ లోకంలో స్వేచ్ఛగా బతకాలి అంటే మనల్ని తక్కువగా చూసే వాళ్ళని ఎదిరిస్తేనే మనం ముందడుగు వేయగలం. ఒక్కసారి తల దించితే ఇంకా లైఫ్ లాంగ్ తల దించుకునే బ్రతకాలి. ఒక్కసారి ఎదిరించి చూడు, నిన్ను చూసి అందరూ భయపడతారు. జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దనుకున్న ఆనందాన్ని ఇస్తాయి, ఇంకొన్నిసార్లు వెంటపడి మరీ కంటతడి పెట్టిస్తాయి. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. చెంపదెబ్బ కొట్టిన వారిని క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టిన వారిని ఎప్పటికీ క్షమించకు. పరీక్షలకు చదివితే మార్కులు వస్తాయి, పరిస్థితులను చదివితే మార్పులు వస్తాయి. మాట్లాడమని ఎవరిని ఎప్పుడూ బలవంతం చేయకండి. ఎందుకంటే వాళ్ళు మీరు ఫీల్ అవుతారని మాట్లాడతారు తప్ప మీ మీద ప్రేమతో కాదు. ఎంత చిన్న మొక్కైనా పసిడి ఎంత విలువైనదో జీవితంలో ప్రతి క్షణం కూడా అంతే విలువైనది. గొడవపడ్డ తర్వాత భర్తను పిలిచే భార్య, నువ్వు తిన్నావా అని అడిగే భర్త, ఇలా ఉన్నోళ్ళు అదృష్టవంతులు. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులైనా సరే వదలకు. అందమైన అమ్మాయి దొరకటం మామూలు విషయమే, కానీ అమ్మలా చూసుకునే అమ్మాయి దొరకటం అదృష్టం. ఈ ప్రపంచంలో కుటుంబం కంటే అందమైనది ఏదీ ఉండదు. అది గుర్తించినప్పుడు ఎవరిలోనూ ఒంటరితనం కనిపించదు. ప్రజలకు చదువు, వైద్యం ఉచితంగా అందిస్తే చాలు, మరేమీ అక్కర్లేదు. దేశంలో ఈ రెండింటినీ కొనలేక ఎక్కువ మంది పేదవారిగా మిగులుతున్నారు. ఆనందంలో చప్పట్లు కొట్టేటప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి, గౌరవంతో నమస్కరించేటప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి, కన్నీరు తుడుచుకునేటప్పుడు 1 వేలే కదులుతుంది. మన కష్టంలో మన వేళ్లే కలిసి రానప్పుడు ఎవరో ఆదుకోవడానికి రాలేదని బాధపడటం అనవసరం. చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కోసం మాత్రమే. ఇంట్లో పాప పుడితే మా అమ్మ మళ్ళీ పుట్టింది అంటారు, బాబు పుడితే మా నాన్న మళ్ళీ పుట్టాడు అంటారు. అంటే మన అమ్మని నాన్నని మళ్ళీ మనకి ఇవ్వగలిగేది ఒక్క భార్య మాత్రమే. ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే
జీవితాంతం నీకు తోడుగా ఉంటుంది. జీవితం నేర్పించిన చూపించిన మనుషుల ఎదుట ఒక పనికి మాలిన మనిషిగా మిగిలిపోయాను అని గుర్తు వచ్చినప్పుడు ఎవరైనా బాధపడటం సహజం. జీవితం అంటుంది ముందుకు సాగాలి అని, డబ్బు అంటుంది నేను లేకుండా ఎలా వెళతావో చూస్తా అని. నీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పు అన్నవారే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వైపుకు తిరిగి కూడా చూడలేదు. కోలుకోలేని గాయాలన్నీ కోరుకున్న వాళ్ళ నుంచే వస్తుంటాయి. నువ్వు పడుతున్న కష్టం నువ్వు గెలిస్తే సాక్ష్యంగా కనిపిస్తుంది, నువ్వు ఓడితే సాకులా అనిపిస్తుంది. ఇక్కడ తేడా గెలుపు ఓటమి నువ్వే నిర్ణయించుకో, నీ కష్టాన్ని ఎలా చెప్పుకోవాలో అని. రేపటి కోసం కష్టపడుతున్నాం, రేపటి కోసం దాచుకుంటున్నాం, రేపటి కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం. అన్నీ రేపటి కోసం అయితే అసలు రేపు అంటూ నువ్వు ఉండకపోతే, అందుకే ఈ క్షణం విలువైంది అనేది. జీవితంలో మనం అనుకున్నది ఏదీ జరగదు, కానీ ఏమి జరగాలని ఉంటుందో అది మాత్రమే జరుగుతుంది. నీ బాధలు, నీ భయాలు, నీ బాధ్యతలు నీవి మాత్రమే. ఈ ప్రపంచంలో చాలామందికి నీవైన వాటిపైన పట్టింపే ఉండదు. ఎవరిని ఏమి అడగకు, ఎవరికి ఏం చెప్పకు. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. మంచివాడికి అంతా మంచే జరుగుతుంది అనే కాలం ఎప్పుడో పోయింది. ఈ కాలంలో మంచితనం మనిషిని ముంచేస్తుందే తప్ప ఏమీ ఉపయోగం లేదు. అబ్బాయి లైఫ్ అంటే అంత సులువు కాదు. బాల్యంలోనే బరువులు, ఆకలితో పరుగులు, ఎత్తిపొడుపు మాటలు, ఎదదాటని బాధలు, కోల్పోయిన సంతోషాలు, కోలుకోలేని గాయాలు, చిరునవ్వుతో యుద్ధం, చితి వరకు పోరాటం. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తే విజయం నీ సొంతమవుతుంది. ఆశకి అంతముండదు, పైసాకి పద్ధతి ఉండదు. ఈ రెండింటి వెనకాల పరిగెత్తేటోడికి మనశ్శాంతి ఉండదు. జీవితంలో ఎవరి మీద ఆధారపడకు, ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు ఒక్కరు కూడా రారు. చాలామంది కొట్టిన దెబ్బలను తట్టుకోగలిగా, కానీ జీవితం కొట్టే ఎదురు దెబ్బలను తట్టుకోలేకపోతున్నా. కాలం ఎవరి కోసం ఆగదు. ప్రతి అనుభవం ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. ఉలిదెబ్బ తగలందే రాయి శిల్పం కాలేదు. అలాగే కష్టాలు లేకుండా పైకి వచ్చిన వ్యక్తి లేడు. ఆస్తులు, అంతస్తులు ఎవరైనా ఎలాగైనా సంపాదిస్తారు, కానీ ఓ ఆడదాని దగ్గర నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి. అమ్మ మీద సోషల్ మీడియాలో ఉప్పొంగిన ప్రేమలో కొంతైనా నిజ జీవితంలో చూపిస్తే వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, రోడ్డు పక్కన అభాగ్యులు లేని సమాజాన్ని చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆవేశంగా పరిగెత్తడం కంటే ఆలోచించి నడవడం మిన్న. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక్క కష్టం నిన్ను బాధ పెడితే 100 సంతోషాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి, నువ్వు నమ్మితే. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతుంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు, కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తుంటాయి. ఇదే జీవితం. ఉన్నోళ్ళు తాగితే పార్టీ అంటారు, లేనోళ్ళు తాగితే తాగుబోతూ అంటారు. ఉన్నాళ్ళు తిరిగితే డేటింగ్ అంటారు, లేనాళ్ళు తిరిగితే బరి తెగించారు అంటారు. కారణం లేని కోపాలకు, అర్థం లేని పంతాలకు పోయి మన అనుకున్న వాళ్లను దూరం చేసుకోకూడదు. మొండితనం ఏదైనా సాధించటంలో ఉండాలి, వాదించటంలో కాదు. కష్టం మన జీవితం ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది. బాధ మన మంచి కోరేవారు ఎవరో మనకు తెలియజేస్తుంది. కన్నీరు మన మనసులోని భారాన్ని
తగ్గించి మనసుని తేలికపరుస్తుంది. బాధని కూడా బలంగా మార్చుకోవడం వలన భయం కూడా నీకు బానిసవుతుంది. ఎవరితో గడిపితే నీవు ఆనందంగా ఉండగలవో వారితో మాత్రమే ఉండు. ఎవరు కనపడితే నీలో ఒత్తిడి చిరాకు పెరుగుతుందో వారికి దూరంగా ఉండు. సాధించలేనేమో అనేది భయం, సాధించగలను అనేది నమ్మకం. భయం కంటే నమ్మకం ఎన్నో రెట్లు గొప్పది. నిద్రించే వాళ్ళను లేపడం సులువు, నిద్రపోయినట్లు నటించే వాళ్ళను లేపడం చాలా కష్టం. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, ఒకరు కించపరిస్తే పోయేది కాదు. అది మన నడవడిక. మన ప్రవర్తనెవ్వరూ ఇవ్వలేరు, తీసుకోపోలేరు. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన సినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. నీ అసూయ ఇతరులకు కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో కానీ నిన్ను మాత్రం నిలువున దహిస్తుంది. అన్నం అనేది డబ్బు లాంటిది. దాని చుట్టూ ఉన్న కూరగాయలు, మాంసాహారం మనకు ఉన్న కోరికల్లాంటివి. డబ్బు అని దానితో ఈ కోరికలు తీర్చుకుంటాము. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు. పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. నువ్వు దేవుణ్ణి నమ్మితే సరిపోదు, దేవుడు కూడా నిన్ను నమ్మితేనే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. తనది కాని సమయంలో సహనంతో ఉండాలి. అర్జునుడు నాట్యం నేర్చాడు, భీముడు వంటలు చేశాడు, నకుల సహదేవులు గోవులను కాశారు, ధర్మరాజు బాధలెన్నింటినో భరించాడు, ద్రౌపదీదేవి చెలికత్తెగా మారింది. సరి అయిన కాలం కోసం ఎదురు చూడక తప్పదు. డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు రావాలి, అంతేకాని కొమ్ములు రాకూడదు. మాటలు మార్చేవారితో, అవకాశవాదులతో, మనల్ని వాడుకొని వదిలేద్దాం అనుకునే వారితో, ప్రేమ నటించే వారితో దూరంగా ఉండడమే మంచిది. ద్విపాత్రాభినయం అయినా, దశావతారం అయినా సినిమాలో చేస్తే మాత్రమే దానిని యాక్టింగ్ అంటారు. జీవితంలో చేస్తే దానిని చీటింగ్ అనే అంటారు. ప్రశాంతంగా ఉండాలంటే ఎదుటివారు మారాలి లేదా మార్చాలి అని ప్రయత్నించకండి. మొదట మారాల్సింది మీరే. ఎందుకంటే రాళ్ళు గుచ్చుకోకుండా ఉండాలంటే మీరే చెప్పులేసుకోవాలి, కానీ రోడ్డంతా తివాచి పరసలేం కదా. బాల్యంలో ఉన్నప్పుడు బాగా ఆడుకునేవాణ్ణి దోస్తులతో. బాధ్యత పెరిగాక బాధలు నాతో ఆడుకుంటున్నాయి. ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమను భరించడం ఏ మగాడికి సాధ్యం కాదు. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇదే నిజం. పేదరికం చాలా పెద్దది, ఆశలు మాత్రం గొప్పవి. మన ఆశలు తీరేలోపు మనకు రుణం తీరిపోతాయి. నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు మీరు కనబరిచే ప్రవర్తన కాదు, అది మీలో మీరు ఉండే విధానం. మనకేమి ఎదురైనా దానికి మనం ఎలా స్పందిస్తాము, ఇంకా దాన్ని మనం ఎలా మలుచుకుంటాము అన్నది 100% మన మీదే ఆధారపడి ఉంటుంది. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు. ఎవరితో గడిపితే నీవు ఆనందంగా ఉండగలవో వారితో మాత్రమే ఉండు. ఎవరు కనపడితే నీలో ఒత్తిడి చిరాకు పెరుగుతుందో వారికి దూరంగా ఉండు. సాధించలేనేమో అనేది భయం, సాధించగలను అనేది నమ్మకం. భయం కంటే నమ్మకం ఎన్నో రెట్లు గొప్పది. ఎవరితోటి మంచోడు అనిపించుకోకు, అది నిలబెట్టుకోవడానికి లైఫ్ అంతా నానా అవస్థలు పడాలి. కొంతమంది ఆసక్తిని కనపరిచేది కేవలం ఈ 2 విషయాల్లోనే. ఎవరో చెప్పింది విని మూర్ఖంగా ఆలోచించడం, విన్నది మరొకరికి చెప్పడం. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలుకరించే వాళ్ళు ఉన్నారని, పైనున్న వాటిని పోగొట్టుకుంటే గాని తెలియదు మనకు ఎంతమంది ఉన్నారని.
చెయ్యందించడానికి ఎవరూ రానప్పుడు ఎంతటి అసాధ్యమైన పనైనా అవలేలగా అది కూడా ఒంటరిగానే సాధ్యం చేసుకోగలిగే శక్తి నీకుందని నీకే తెలిసి వస్తుంది. నువ్వు కావాలి అనుకున్నా కాబట్టి నువ్వు ఎన్ని మాటలు అంటున్నా నీ కాళ్ళ దగ్గరే పడి ఉన్నా అలుసుగా చూడకుండా అర్థం చేసుకో. నా ప్రేమ ఎంత విలువైనదో తెలుస్తుంది. మనసు అలజడిగా ఉంటే ఎంత సులువైన సమస్యకైనా పరిష్కారం తోచదు. సమయం తీసుకొని మనసు కుదుటపరుచుకొని ఆలోచించండి. ఈలోగా ప్రపంచమేమీ తల్లకిందులైపోదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో. నిరంతరంగా పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు. కష్టం ఎప్పుడు వృధా పోదు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మనం వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎంతసేపు మనమే కావాలి అనుకుంటే సరిపోదు. అవతలి వారు కూడా అనుకోవాలి మనమే కావాలని. నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన దేవుడికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. నీకు ఆయువు పోసిన దేవుడికి నీ ఆపదను తొలగించడం కూడా తెలుసు. అందుకే కష్టం వచ్చిందని కంగారు పడకు. సుఖాలు రాగానే సంబరపడిపోకు. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలీదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికే ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒకటే జీవితం. నలుగురితో కలిసి మెలిసి నవ్వుతూ గడిపేద్దాం. ఎవరు ఏమి చెబుతున్నారు అనే దానికంటే మన మనస్సాక్షికి ఏది సరైనది అనిపిస్తుంది అనేదే ముఖ్యం. అర్థమే నా మంచి మిత్రుడు. ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు గనుక. మగాడు బానిసయ్యేది ఇష్టంగా ఉంటే అమ్మాయికి, కష్టంగా ఉంటే మందుకు. కోపాన్ని ఉప్పులాగా వాడుకోవాలి. తక్కువైతే విలువ ఉండదు, ఎక్కువైతే గౌరవం ఉండదు. మీకు శత్రువులు ఉన్నారు అంటే మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఏదో ఒక దాని కోసం నిలబడ్డారని అర్థం. సమస్యల్లో పడి లేవడం నీకు తెలిస్తే చాలు. నిన్ను పడగొట్టే సమస్య ఎంత పెద్దదైనా సరే జీవితం అనే యుద్ధం గెలవడానికి. ఎవరు ఎవరికి ఏమీ చేయరు, చేసినట్లు నటిస్తారంతే. అర్థం చేసుకునే మనసు, సర్దుకుపోయే స్వభావం, బాధ్యతగా ఉండే తోడు ఉంటే ఏ బంధమైనా అందంగానే ఉంటుంది. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశం లేదు. వీటి విలువ ఎప్పుడు తెలుస్తుందంటే సొంత ఇంటి విలువ అద్దె కట్టేటప్పుడు, అన్నం విలువ ఆకలి వేసినప్పుడు, డబ్బు విలువ ఉద్యోగం లేనప్పుడు, ప్రేమ విలువ విడిపోయినప్పుడు, మనిషి విలువ దూరమైనప్పుడు, జీవితం విలువ వయసు అయిపోయినప్పుడు. నిజమే కదా? ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడవక తప్పదు. ఎంత మంచి భోజనం తిన్నా విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినా నేలపైకి రాక తప్పదు. ఎన్నో ప్రదేశాలు తిరిగినా సొంత ఇంటికి రాక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినా మామూలు స్థితికి రాక తప్పదు. ఒకరోజు ఆకలి ఖర్చు ధనవంతుడి ఖర్చు లక్షల్లో ఉంటుంది. మధ్యతరగతి వారి ఖర్చు వందల్లో ఉంటుంది. కటిక పేదవాడి ఆకలి దేవాలయం, చర్చి, మసీదుల దగ్గర బిచ్చం రూపంలో ఉంటుంది.
ఒక స్త్రీ పుట్టింట్లో 20 ఏళ్ళు మాత్రమే గడుపుతుంది, కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్ని గడపాలి. అలాంటి ఇల్లు ఆమెకు గుడి కాకపోయినా పర్లేదు, కానీ జైలు మాత్రం కాకూడదు. భార్య సంతోషంగా బ్రతకాలంటే ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కనుంటే చాలు. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను అని భరోసా ఇచ్చే భర్త పక్కన ఉంటే ఆ భార్యకి ఇంకేం అక్కర్లేదు. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. ప్రాణం లేని ఫోన్తో రోజుకు 10 గంటలు గడుపుతాము. ప్రాణం పోసిన అమ్మతో 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడితే ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది. తన కష్టాన్ని మనసులో దాచుకోగలగడం ఒక తల్లికే సాధ్యం. ముఖ్యంగా తన బిడ్డలకు తెలియకుండా తను ఎన్ని కష్టాలు పడ్డా తన బిడ్డల కోసం తను దృఢంగా ఉండాలన్నదే ప్రతి తల్లి సంకల్పం. నీ తల్లిని ద్వేషించే బంధువులకు నీవు దూరంగా ఉండు. వారు నిన్ను కూడా ఇష్టపడరు. నీ బాధ గొంతు దాటి బయటికి వచ్చిందంటే అది నీ శత్రువులకు ఆయుధంగా మారుతుంది. బాధని గుండెల్లోనే దాచుకొని కష్టాన్ని రెట్టింపు చేసుకోకు. నిన్ను నువ్వే హీరోగా మార్చుకో, విజయాన్ని చేరుకో. వయసు పెరిగే కొద్దీ జీవితం విలువ తెలిసొస్తుంది. వివాదాలకు, కోపతాపాలకు, ఒత్తిళ్లకు దూరంగా బతకాలనిపిస్తుంది. మంచి స్నేహితులు, సొంత ఇల్లు, సమయానికి ఆహారం, ప్రేమగా పలకరిస్తూ బాగోగులు చూసుకునే మన అనేవాళ్ళు ఉండాలనిపిస్తుంది. ఇంతే కదా జీవితం. ఇంతకంటే ఏం కావాలి? ఎవరు ఏమి చెప్తున్నారు అనే దానికంటే మన మనస్సాక్షికి ఏది సరైనది అనిపిస్తుంది అనేదే ముఖ్యం. సముద్రం అంతా ఉప్పుతో నిండి ఉన్నా ఆ ఉప్పులో నేను బ్రతుకుతూ ఉన్నా. ఆ ఉప్పు నాకు అంటకుండా నేను బ్రతుకుతాను, మీకు ఆహారం అవుతాను. దేవుడు నాకు ఇచ్చిన పని పూర్తి చేస్తాను. లోకంలో పాపం ఉందని తెలిసి కూడా దాన్ని అంటకుండా మీరు నాలా బ్రతకగలరా? సేప మనకు సాక్ష్యం ఇస్తుంది. విశ్వాసం. వర్షాలు పడటం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు. కానీ ఒకడు మాత్రం గొడుగు తీసుకొని వెళ్ళాడు. అదే విశ్వాసం అంటే. నమ్మకం. తండ్రి బిడ్డను పైకి ఎగరవేస్తాడు. బిడ్డ ఏడవాలి, కానీ నవ్వుతుంది. అదే నమ్మకం. ఆశ. మనం రేపు బతికుంటామో లేదో తెలీదు, కానీ అలారం పెట్టుకొని మరీ పడుకుంటాం. అదే ఆశ. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. బంధానికైనా ప్రేమకైనా నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. మన ఆరోగ్యానికి 10 మంచి అలవాట్లు. 1. రోజు అరగంట సేపు నడవండి. 2. రోజు 20 నిమిషాలు యోగాకు కేటాయించండి. 3. రోజు కనీసం 2 లీటర్ల నీళ్లు త్రాగండి. 4. రోజు మీ ఆహారంలో ఆకుకూరలు తీసుకోండి. 5. ఉదయం ఎక్కువ, మధ్యాహ్నం మధ్యంగా, రాత్రి తక్కువగా తినండి. 6. రోజు 8 గంటలు నిద్రపోండి. 7. రోజు 15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. 8. రోజు కనీసం ఓ 3 నవ్వించండి. 9. తినే ఆహారంలో చక్కెర, ఉప్పు, నూనెలను తగ్గించి తినండి. 10. మద్యం, ధూమపానం వంటి వ్యసనాలు ఉండకూడదు. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు వాళ్ళ ముసుగు తీసి నిజస్వరూపం బయట పెడుతుంది.
గోత్రం అంటే ఏమిటి? గోత్రం ఎలా వచ్చింది? ఆ భగవంతుని ప్రత్యక్షంగా దర్శించుకున్న మహర్షులంతా యజ్ఞ యాగాదులు చేసి అందరి మేలు కోరేవారు. ప్రస్తుతం ఉన్న మనుషులంతా ఆ మహర్షుల సంతతి అని శాస్త్రం చెబుతుంది. ఏ ఋషి వంశంలో జన్మిస్తారో ఆ ఋషి వంశంతో వారిని పేర్కొంటారు. దీనినే గోత్రం అంటారు. విశ్వామిత్రుడు, భరద్వాజుడు, గౌతముడు, అంగీకారుడు, వశిష్ఠుడు, కౌండిన్యుడు, ఆత్రేయుడు, పరిసర మొదలగు మహర్షులు ఉన్నారు. ఇతరులకు దానం ఇవ్వచ్చా? పుణ్యం. కానీ మనం వాడిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు అస్సలు దానం చేయకూడదు. కొత్త బట్టలు బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేస్తే చాలు. వాడిన బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త ఉప్పు, పసుపు కలిపి బట్టలు పిండిన తర్వాత దానం చేయండి. నిద్రలో వచ్చే కళ నిజమైన కళ కాదు. నిజమైన కళ దాన్ని సాకారం చేసే వరకు మిమ్మల్ని నిద్ర పోనివ్వదు. ఎవరి మనసైతే ప్రశాంతంగా ఉంటుందో వారికే లోతైన ఆలోచన ఉంటుంది. ఈ రోజుల్లో బుసలగొట్టే పాముల కన్నా గుసగుసలు మాట్లాడే మనుషులే డేంజర్గా ఉన్నారు. ప్రతి అమ్మాయిని పుట్టింటి దగ్గర నుండి ఏం తెచ్చావని అడుగుతారు. కానీ ఎన్ని బంధాలను వదిలి వచ్చిందో ఎవ్వరూ పట్టించుకోరు. ఎదుగుతున్న వారికి చెయ్యి అందించు. అప్పుడే నీ ఎదుగుదలకు ఇంకొకరు సహాయం చేస్తాడు. ప్రేమ అందరికీ పరిచయం కావచ్చు, కానీ కొందరికే దానితో బంధుత్వం కుదురుతుంది. అనుకువ అందరినీ దగ్గరకు చేస్తుంది. అహంకారం అందరినీ దూరం చేస్తుంది. ఒక స్త్రీ జీవితం బంగారం అవ్వాలంటే చెయ్యి పట్టినవాడు బంగారం లాంటి ప్రేమను చూపించాలి. ఈ సృష్టిలో ఆ దేవుడు సృష్టించిన మనిషి కంటే మనిషి సృష్టించిన ఆ డబ్బుకే విలువ ఎక్కువ. మనిషి ప్రాణం పోతుంది అన్నా పట్టించుకోరు, కానీ డబ్బు పోతుంది అంటే మాత్రం తెగ ఆరాటపడతారు. ఉన్నది ఒకటే జీవితం. కుటుంబంతో గొడవపడి దూరంగా వెళ్ళకండి. కాలం చాలా విలువైంది. అందరితో మంచిగా ప్రవర్తించి మంచిగా బ్రతుకు. నాయకత్వం అనేది బలాన్ని బట్టి నిర్ణయిస్తే అడవిని ఏనుగు పాలించేది, సింహం కాదు. ఎవడి కంటేనో నీవు గొప్పగా ఉండాలి అనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. అమ్మ తన ప్రాణం పణంగా పెట్టి మనకి ప్రాణం పోస్తుంది. నాన్న తన జీవితాన్ని పణంగా పెట్టి మనకి జీవితాన్ని ఇస్తారు. వాళ్ళ పుట్టినరోజు నాడు సంతోషంగా చూసుకుంటే కాదు, వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. పెళ్ళయ్యాక అన్నీ నీ భర్తనే అని మెట్టింటికి పంపిస్తారు పుట్టింటి వాళ్ళు. మెట్టింట్లో సమస్య వస్తే నీ పుట్టింటికి వెళ్ళిపో అంటాడు భర్త. పుట్టిన ఇల్లు తనది కాదు, మెట్టిన ఇల్లు తనది కాదు. తనకంటూ ఏది లేకున్నా ధైర్యంగా బ్రతకగలిగేది స్త్రీ మాత్రమే. మనిషిలో బలం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఒకరికి శారీరక బలం, మరికొందరికి బుద్ధి బలం, మరికొందరికి మానసిక బలం. వీటన్నింటికి కావలసింది ధైర్యం. ముఖ్యంగా అది ఒక్క ధర్మంగా బ్రతికేవాడికే ఉంటుంది. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత తోపైనా 2 చెప్పులు ఒకేసారి వేసుకోలేవు. కొన్నిసార్లు చాలా దూరం వెళ్లాల్సి రావచ్చు మనకు దగ్గర వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి. అమృతం దొరికితే పంచుకునేవాళ్ళు దేవతలు. అదే అమృతం తమకు దొరికితే పిల్లలకు పెట్టేవాళ్లే తల్లిదండ్రులు. తల్లిదండ్రులను నిందించకండి, మాకేమిచ్చావు అని అనకండి.
వారి స్తోమతకు మించి మీ గురించి కష్టపడుతున్నారు. రాజులా బ్రతికే ప్రతి కొడుకు వెనక సిపాయిలా శ్రమించిన తండ్రి ఖచ్చితంగా ఉంటాడు. మన బలం ఎవరికీ తెలియకపోయినా నష్టం ఉండదు, కానీ బలహీనత మాత్రం ఇతరులకు తెలియనివ్వకూడదు. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చెయ్యొద్దు. ఆకలి తీరినంత తేలికగా అప్పు తీరదు. నిన్ను వదిలి వెళ్ళిన వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉండకు. బహుశా వాళ్లకు నువ్వు గుర్తున్నావో లేదో. నిజాయితీ లేని వేల మంది వెనక నడవడం కన్నా నిజాయితీ ఉన్న ఒక్కడి వెనక నడవడం ఉత్తమం. తాళం తనను పగలగొట్టినా భరిస్తుంది, కానీ వేరే తాళం చెవితో తెరుచుకోదు. అలాగే నీతిమంతులు ఎంతటి కష్టం ఎదురైనా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. కలిసి ఉన్నన్ని రోజులు ఒకరికొకరు అన్నట్టుగా బతకడంలోనే నిజమైన సంతోషం ఉంది. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. అబద్ధం ఒక్కసారే అందంగా ఉంటుంది. ప్రతిసారి అదే చెబుతుంటే నమ్మకం పోవడమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. అన్ని ద్వారాలు తెరిచి హృదయాన్ని మూసే వాళ్లతోనే పేసి ఖాళీ పాత్రతో వస్తేనే కదా కావలసినంత నింపుకునేది. ఒకప్పుడు గుణాన్ని చూసి మర్యాద ఇచ్చేవారు, ఇప్పుడు ధనాన్ని చూసి మర్యాదిస్తున్నారు. కాలం మారుతున్న కొద్దీ ధనవంతుడే గుణవంతుడు అవుతున్నట్టున్నాడు. భరించేవాడిని తెగించేవాడిలా మార్చొద్దు. వాణ్ణి ఎవ్వరూ తట్టుకోలేరు. కొన్ని భయాలు బాధలు చెప్పుకోలేము, తప్పుకొని పోలేము. జీవితాంతం భరించాల్సిందే. ఒకరి ప్రశాంతతని దూరం చేద్దామని నీ మనసులో మొలకెత్తిన ఆలోచన మొదట నీ ప్రశాంతతను దూరం చేస్తుంది. ఖర్చు చేసిన కాలం ఖరీదు తెలిస్తే ఏ పనైనా సాఫీగా సాగుతుంది. మన తప్పును మనతో చెప్పేవాడు స్నేహితుడు, దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైన శత్రువే. గెలిచేదాకా అందరికీ దూరంగా ఉండు, నీ డ్రీమ్కి దగ్గరగా ఉండు. క్రూర మృగాలు పుట్టుకతోనే నెత్తురు తాగి పెరగవు, తల్లిపాలు తాగే ఎదుగుతాయి. స్వభావాన్ని బట్టి జంతువులు, పరిస్థితులను బట్టి మనుషులు మారతారంతే. నిజమైన ప్రేమ ఎప్పుడూ తను ప్రేమించిన వ్యక్తికి ఏ కష్టం రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఏ కష్టం రానివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇంటి గౌరవం కాపాడేది ఒక్క కూతురే. ఆ కూతురే గనక పరువు తక్కువ పని చేస్తే తల్లిదండ్రులు సమాజానికి ముఖం చూపించుకోలేరు. నాటకాలు వేసేవారు మంచివారు, డబ్బులున్నవారు దేవుళ్ళు, నిజం మాట్లాడేవారు పిచ్చోళ్ళు, ప్రేమగా ఉంటే మోసగాళ్ళు. ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేవాళ్ళు జోకర్లు. నవీన యుగంలో మారుతున్న పరిస్థితులు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పడానికి పెద్దలు ఆదర్శ జీవితం గడపాలి. ఎందుకంటే వారు మనల్నే అనుసరిస్తారు కాబట్టి. దారిద్ర్యమే అందరినీ పరీక్షిస్తుంది. ఎంతో మందిని ఓడించిన వాడి కంటే తనను తాను గెలిచిన వాడు గొప్పవాడు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం జరుగుతుంది. ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి విలువ తెలియకపోవచ్చు, కానీ విడిపోయాక మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మన జీవితంలో ఏం పోగొట్టుకున్నామో. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మవుతుంది. చీకటితో పోరాడినప్పుడే గొంగళి పురుగు సీతాకొక సిలుక అవుతుంది. మట్టితో పోరాడినప్పుడే విత్తనం మొక్క అవుతుంది. కష్టాలు తట్టుకొని నిలబడితేనే మనిషిలో మార్పు మొదలవుతుంది. మిమ్మల్ని అణిచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు, మీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి. విషం నింపుకున్న మాటలు చెవిని తాకినప్పుడు మనసు చనిపోతుంది.
మంచి చెడు అనేవి మీ ఆలోచనలు, ఆచరణను బట్టి నిర్ణయించబడతాయి. నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమంది అయినా దొరుకుతారు, కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకటం నీ అదృష్టం. వద్దు అనుకున్నప్పుడు 100 కారణాలు దొరుకుతాయి. పెళ్లి కాకముందు తల్లిగారింట్లో నవ్వుతూ గలగలా మాట్లాడుతూ సంతోషంగా ఉన్న అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడూ కోపంగా, కసురుకుంటూ, చిరాకుగా ఎందుకుంటుందో ఆలోచించండి. ఒక ఆలోచనను స్వీకరించండి, దాని గురించి ఆలోచించండి, దాని గురించే కలగనండి. మీ నరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకొనియండి, మిగతా ఆలోచనను పక్కన పెట్టండి. ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. ఈ లోకంలో ఎవరు ఎవరికి తోడు ఉండరు, నీకు నీవే తోడు. నిన్ను ఇష్టపడే వారికి నీవేమిటో చెప్పవలసిన అవసరం లేదు. నీవంటే అసలు ఇష్టం లేని వారికి నీవేమిటో చెప్పినా అర్థం కాదు, చెప్పవలసిన అవసరమూ లేదు. కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలచే మనిషి మాత్రం ఖచ్చితంగా మారిపోతాడు, మారాలి. విషం మరియు వేషం, నటన రెండూ ఒకటే. ఎందుకంటే విషం మనిషిని మాత్రమే చంపుతుంది, కానీ వేషం మనసుని చంపుతుంది. అందుకే నటించే బంధాలు ఎప్పటికీ ఎన్నటికీ శాశ్వతం కాదు. ఇబ్బందులపై దృష్టి పెట్టడం మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. మీరు అవకాశాలపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఈ మూడింటిని ఏ స్త్రీ కోసం త్యాగం చేయవద్దు. 1 మీ సంతోషాన్ని, 2 మీ కలలను, 3 మీ సమయాన్ని. అందం దృష్టిని మాత్రమే ఆకర్షిస్తుంది, కానీ వ్యక్తిత్వం హృదయాన్ని ఆకర్షిస్తుంది. పుస్తకం, స్నేహం, ఆలోచన నడిచే దారి సరైనవి అయితే జీవితం సాఫల్యం అవుతుంది, లేదంటే వైఫల్యమే. కష్టాల ఇంట పుట్టామని పొట్ట ఊరుకోదు, డబ్బులు కన్నీటికి బదులివ్వదు, నడుం కట్టి నడవకుంటే కదలదు బ్రతుకు రథం. మా ఇంట్లో దేవుడు కూడా మాలాగే పేదోడు, వరాలు ఇవ్వలేడు, వదిలేసి పోలేడు. ఇతరుల గురించి నీకు చెప్తున్నారు అంటే నీ గురించి కూడా ఇతరులకు చెప్తున్నారు అని అర్థం. సక్సెస్ అంటే నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడమే. ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండడమే కాదు, నిన్ను నమ్మిన వాళ్ళను కూడా సంతోషంగా ఉంచడం నేర్చుకో. మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడతారు, కానీ వాళ్ళ ప్రవర్తన వలనే మనం మారామని ఎప్పటికీ గుర్తించరు. మాట్లాడమని ఎవరిని ఎప్పుడూ బలవంతం చేయకండి, ఎందుకంటే వాళ్ళు మీరు ఫీల్ అవుతారని మాట్లాడతారు తప్ప మీ మీద ప్రేమతో కాదు. మనల్ని అవమానించిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన ఆయుధం మన సక్సెస్ మాత్రమే. అవహేళన చేసిన వారికి జీవిత కాలానికి సరిపోయే దెబ్బ అదే. మాట్లాడమని ఎవరిని ఎప్పుడూ బలవంతం చేయకండి, ఎందుకంటే వాళ్ళు మీరు ఫీల్ అవుతారని మాట్లాడతారు తప్ప మీ మీద ప్రేమతో కాదు. మనల్ని అవమానించిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన ఆయుధం మన సక్సెస్ మాత్రమే. అవహేళన చేసిన వారికి జీవిత కాలానికి సరిపోయే దెబ్బ అదే. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి, నిజమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి. కొన్నిసార్లు మీ దగ్గర ఏదీ లేనప్పుడు ఇతరుల కోసం మీరు ఇవ్వదగిన బహుమతి ఏదైనా ఉంది అంటే అది మీ సమయం మాత్రమే. మీ అనుకున్న వాళ్లకు ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించండి. కష్టాలు పడుతూ పైకి ఎదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. అదే ఒక్కసారిగా పైకి ఎదిగే వారికి
నువ్వు ఎంత అనే అహంకారం ఉంటుంది. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయవచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి. ఇష్టం లేని పెళ్ళైనా తలవంచక తప్పలేదు. ప్రేమించిన ప్రేమ కన్నా కనిపించిన ప్రేమకే నా ఓటు. నేను సంతోషంగా లేకున్నా నా కన్నీటిని కన్న ప్రేమ ఆనంద బాష్పాలుగా మార్చుకుంటాం. జీవితంలో ఆనందాన్ని అందించేటటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. ఎటు గాలి వీస్తే అటు చెట్లు ఊగినట్లు మనుషులు కూడా అంతే. ఎక్కడ ఎవరితో పని ఉంటే వాళ్ళతోనే ఉంటారు. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య పాటించాలి. అంతేకాని ఇరుగు పొరుగు వారి మాటలు అస్సలు వినవద్దు. మూడో వ్యక్తిని మీ ఇద్దరి మధ్యకు రానివ్వద్దు. అర్థం చేసుకునే అమ్మాయి భార్యగా ఉంటే అబ్బాయి జీవితంలో ఏదైనా సాధిస్తాడు. జీవితంలో స్థిరపడటం అంటే డబ్బో పేరో సంపాదించడం కాదు, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేలా సిద్ధం అవడం. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వారు మనకు కేటాయించిన సమయాన్ని బట్టి, మాటల తీరును బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం మీరున్న స్థితికి నిన్న జరిగిన దానితో ముడిపెడితే మీ జీవితాన్ని మీరు స్వయాన చేజార్చుకున్నట్లే.